14 రోజుల తర్వాత పౌర్ణమి రావడానికి కేవలం 5 ఘడియలు మాత్రమే ఉన్న సమయంలో నాగకన్యలు తమలో తాము ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. అందులో రెండవ నాగకన్య, అక్క, మనం గత 14 దినముల నుండి యాత్ర చేస్తూ ఉన్నాం. కానీ మహర్షి ప్రసాదించిన ఈ పుట్టమట్టి మనకు ముందుండి మార్గాన్ని చూపిస్తోంది. మనకు ఎలాంటి ప్రదేశాన్ని ఇంతవరకు చూపించలేదు. పౌర్ణమి ఘడియలు రావడానికి కేవలం 5 ఘడియలు మాత్రమే ఉంది. అటులేనిచో మన తక్షణ కర్తవ్యం ఏమిటి? అప్పుడు మూడవ నాగకన్య, మనం 5గురము మహాదేవుని వేడుకుందాం, వారు మనకు తప్పక మార్గాన్ని చూపిస్తారని నాగకన్యలు మహాదేవుని వేడుకుంటారు. నాలుగవ నాగకన్య, అక్క, ఈ డమరుక నాదం ఎక్కడి నుండి వినబడుతుంది అని చెప్పగా, 5వ నాగకన్య, ఈ నాదం ఈశాన్య దిశగా వినబడుతుంది, పదండి వెళ్దాం అని చెప్పింది. అప్పుడు 5గురు నాగకన్యలు ఈశాన్య దిశగా వెళ్ళి చూడగా అక్కడ ఒక పెద్ద గుట్ట ఉంది. ఆ గుట్ట మీద మారేడు వృక్షం ఉంది. అంతలో ఆ డమరుక నాదం ఆగిపోయింది. మార్గాన్ని చూపిస్తూ ఉన్న పుట్టమట్టి మారేడు వృక్షం దగ్గరకు వెళ్ళి నేల జారింది. అలా నేల జారగానే నాగకన్యలు ఎంతో సంతోషపడ్డారు. వెంటనే అక్కడ నాగకన్యలు నివాసం ఉండడానికి పుట్ట ఏర్పడింది. అంతలో ఈ వనానికి 2 క్రోసుల దూరంలో నాగేంద్రపురం మహారాజు, ఆ గ్రామస్తులు నాగకన్యలు ఉన్న పుట్ట దగ్గరకు వచ్చారు. నాగకన్యలను చూసిన ఆ మహారాజు వారిని ఈ విధంగా ప్రశ్నిస్తారు. ఓ కన్యామణులారా, మీరు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పగా, రెండవ నాగకన్య ఈ విధంగా వివరిస్తుంది. ఓ మహారాజా, మేము నాగరాజు వాసుకి కుమార్తెలము. దూర్వాస మహర్షి శాపానికి కట్టుబడి ఈ వనానికి వచ్చాము. ఇంతలో మాకు మార్గాన్ని చూపిస్తూ ఉన్న ఈ పవిత్రమైన మట్టి ఇక్కడ నేల జారి మేము నివాసం ఉండడానికి పుట్టగా మారింది. అందుకని మేము ఈ పుట్టలో నివాసం ఉంటాము. మాకు ఈ వనాన్ని ఇవ్వండి అని చెప్పగా, మహారాజు, అమ్మా, నేను నా గ్రామంలోని ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నాం. మా అందరికీ నాగరాజు కుమార్తెల దర్శన భాగ్యం కలిగింది. ఇక నుంచి ఈ వనం మీద పూర్తి అధికారం మీకే ఉంటుంది. ఈ వనానికి నాగవనమని నేను నామకరణం చేశాను. ఇక ఈ వనానికి 2 క్రోసుల దూరంలో మా గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని మీరు ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఉండాలి అని వేడుకొనగా, 4వ నాగకన్య ఇలా పలుకుతుంది. అలాగే మా 5గురి సంరక్షణలో మీ గ్రామం ఉంటుంది, కానీ ఒక షరతు అని చెప్పగా, మహారాజు, ఏమిటమ్మా ఆ షరతు? మేము ప్రతి కార్తీక పౌర్ణమికి నరబలులు తీసుకుంటాము. దీనికి కారణం మహర్షి మాకు ఇచ్చిన శాపం. అందుకని మీరు మీ గ్రామ ప్రజలు ఎట్టి స్థితిలోని ఈ వనంలో కానీ ఈ వనం పొలిమేరలో కానీ ఎవరు ఉండరాదు. అలా ఎవరైనా ఇక్కడ ఉన్న ఎడల వారిని మాలో ఒకరు బలి తీసుకోగలరు అని చెప్పగా, ఈ విషయం విన్న మహారాజు గుండెలో వణుకు పుట్టింది. కొంత సమయం ఆలోచించి, అలాగే అమ్మ, మీ ఇష్టం అని చెప్పగా, 5వ నాగకన్యకు మహారాజు మీద సందేహం వచ్చి ఈ విధంగా పలుకుతుంది. ఓ మహారాజా, మీరు ఈ వనానికి రావడానికి కారణం ఏమిటో వివరించండి అని చెప్పగా, మహారాజు ఇలా వివరిస్తాడు. అమ్మా, మేము ఇక్కడికి రావడానికి కారణం, మా గ్రామంలో కార్తీక శుక్ల పాడ్యమి రోజున మా ప్రజలను కొన్ని సర్పాలు కాటువేసి వధించాయి. అందుకని మా ప్రజలను రక్షించడానికి, నాగరాజును ప్రసన్నం చేసుకోవడానికి గత 14 రోజులుగా నేను నా ప్రజలు నాగయజ్ఞం చేశాము. ఈ యజ్ఞం ఫలితంగా నాగరాజు ప్రసన్నుడే మాకు ఈ విధంగా వివరించాడు. మహారాజా, మీ గ్రామానికి 2 క్రోసుల దూరంలో ఒక గుట్ట ఉంది. ఆ గుట్ట మీద మారేడు వృక్షం ఉంది. అక్కడ మీరు మీ ప్రజలు వెళ్ళండి. అక్కడ మీకు 5గురు స్త్రీల దర్శనం జరుగుతుంది.
ఆ స్త్రీలు మీ ఆపదను తొలగించగలరు, వారిని మీరు తల్లిగా భావించండి అని వివరించి అదృశ్యమయ్యారు. వారు చెప్పిన విధంగా మేము ఇక్కడికి వచ్చామమ్మా అని మహారాజు వివరిస్తాడు. అప్పుడు అందులో ఒక నాగకన్య, అటులనే మేమైదుగురు నాగకన్యలము మీ ఆపదను తొలగిస్తాము అని నాగకన్యలు వాగ్దానం చేశారు. వెంటనే నాగకన్యలు వారి శక్తిని ఉపయోగించి కాటువేసిన పాములను రప్పించి ఆ పాములను ఈ విధంగా ఆదేశిస్తారు: ఓ నాగసర్పాలారా, మీరు కాటు వేసి వధించిన వారి నుంచి మీ విషాన్ని సంగ్రహించి వారికి పునర్జన్మను ప్రసాదించండి అని నాగకన్యలు ఆ సర్పాలను ఆదేశించింది. వెంటనే ఆ సర్పాలు వధించిన వారి దగ్గరకు వెళ్తున్నాయి. ఎంతో సంతోషించిన మహారాజు, అమ్మా, మేము మా గ్రామ ప్రజలు మిమ్ములను ఎల్లవేళలా పూజిస్తూ ఉంటాము అని చెప్పగా నాగకన్యలు సరే అన్నారు. కానీ కార్తీక పౌర్ణమి రోజు ఈ వనంలో పూజలు నిషిద్ధం, ఎవరు ఇక్కడికి రాకూడదు. అది పసిబాలుడు కానీ పండు ముసలివారు కానీ రాకూడదు. అలా వస్తే వారిని మాలో ఒకరు బలి తీసుకొనక మానరు అని వివరించింది. కార్తీక పౌర్ణమి రావడానికి కేవలం 2 ఘడియలు ఉన్నది. ఇక మీరు మీ ప్రజలు మీ గ్రామానికి వెళ్ళండి. కార్తీక పౌర్ణమి రాగానే మేము మా స్మృతులను మరిచి బలి తీసుకుంటాము. తరువాత పాడ్యమి తిథి నుంచి మా స్మృతి మాకు తిరిగి వస్తుంది. ఇక మీరు వెళ్ళండి. అప్పుడే ఈ వనం పొలిమేర హద్దు కూడా ఏర్పడింది. తక్షణమే మీరు బయలుదేరండి. వెంటనే మహారాజు వారి ప్రజలు ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు నాగకన్యలు పరమేశ్వరుని ప్రార్థించారు. వెంటనే అశరీరవాణి ఈ విధంగా పలుకుతుంది: నాగకన్యలారా, నేటి నుంచి మీరు నాగరాజు కుమార్తెలు కారు, సామాన్యమైన నాగకన్యలు. సంవత్సరం పొడవునా భక్తులచే పూజలు అందుకుని వారి కోరికలు తీరుస్తూ కార్తీక పౌర్ణమి రాగానే రాక్షస సర్పాలుగా మారి నరబలులు స్వీకరిస్తారు. ఇక గతంలో జరిగిన సంఘటనలు ఏమీ మీకు గుర్తుండవు. ఉదాహరణకు మీ తల్లిదండ్రులను సైతం మీరు గుర్తించలేరు. ఇక పరమేశ్వరుడు చెప్పిన విధంగానే మీరు మరణించిన తర్వాత మీకు మీ గతం గుర్తుకు వస్తుంది. సమయం మించిపోతుంది. మీరు పుట్టలోనికి వెళ్ళండి అని వివరించి అశరీరవాణి అదృశ్యమైంది. అప్పుడు నాగకన్యలు పరమేశ్వరుని ప్రార్థించి సర్పాలుగా మారి పుట్టలోనికి వెళ్ళిపోయారు.